హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. ఈ వీడియోలో వన్ పీస్ చాప్టర్ 1163ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను గైస్. ఈ చాప్టర్ చాలా క్రేజీగా ఉండబోతుంది. ఎల్బాలో ఎలా అయితే ఈము డొమ్మి రివర్స్ని యూజ్ చేసి జెయిన్స్ని టేక్ ఓవర్ చేసుకుందో, అలా గాడ్వేల్లో కూడా సాటర్న్ని టేక్ ఓవర్ చూసుకుంటుంది. అయితే ఇక్కడ ఈముని స్టాప్ చేయడానికి గార్ప్, రాజర్, రాక్స్ ఇలా వన్ పీస్లో ఉన్న మొత్తం స్ట్రాంగెస్ట్ పైరెట్స్ కలిసి ఈముని స్టాప్ చేయడానికి ట్రై చేస్తారు. అయితే ఈముని స్టాప్ చేస్తారా లేదా అని ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి గైస్. బట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు వీడియోని లాస్ట్ వరకు ఎందుకు చూడలేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక ఈ చాప్టర్ యొక్క కవర్ పేజ్లో వైట్ మంకీస్తో లూఫీ కూడా ఒక మంకీ లాగా వాళ్ళతో జంప్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. బట్ ఒక చిన్న కరెక్షన్ గైస్, వైట్ మంకీస్ వాళ్ళ లీడర్తో జంప్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి ప్రామిస్. ఇక లాస్ట్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో అక్కడ నుంచి చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈమో సాటర్న్ని టేక్ ఓవర్ చేసుకుంటుంది. బట్ అక్కడ ఉన్న మరీన్స్ అది చూసి అసలు మీకేం జరిగింది సార్ అని అక్కడ ఉన్న అందరూ షాక్ అయిపోతారు. ఇక ఈమో మరీన్స్తో నా దారికి అడ్డంగా ఉన్నారు, పక్కకు తప్పుకోండి అని చెప్తుంది. బట్ వాళ్ళు మాత్రం అలానే షాక్లో ఉండిపోతారు. దాంతో ఈమో అక్కడ ఉన్నది మోరిన్స్ అని చూడకుండా తనకి అడ్డంగా ఉన్న మోరిన్స్ కూడా కిల్ చేస్తుంది. అది పైరేట్స్ చూసి తను వాళ్ళ సైడ్ ఉందని అనుకుంటారు. బట్ మోరిన్స్ ని కిల్ చేసిన తర్వాత పైరేట్స్ మీద కూడా అటాక్ చేస్తుంది. అది పైరేట్స్ చూసి తను ఎవరి సైడ్ కాదని ఒరి ఆసాము లగ్గెతరోహ అని ట్రెజర్ని తీసుకొని పారిపోతూ ఉంటారు. ఇంకో పక్క రాజర్ వాళ్ళ క్రూ మెంబర్స్ ఇంజురీ అయ్యి గ్రౌండ్ మీద పడిపోయి ఉండడం చూసి హే మీకేం కాలేదు కదా అని అంటే చాలా పెయిన్గా ఉందని అంటారు. బట్ వాళ్ళ పక్క పైరెట్స్ అందరూ అరుస్తూ ఉండడం వల్ల అది రాజర్కి వినిపించదు. ఇక వాళ్ళ క్రూ మెంబర్స్ని ఆ పరిస్థితుల్లో ఉండడం చేసి తట్టుకోలేకపోయి పక్కనే ఉన్న గబంతో నువ్వు మనోళ్ళని అలాగే ట్రెజర్ని తీసుకెళ్లి షిప్లో ఉండు, మేము ఎలాగోలాగే ఎస్కేప్ అయి వస్తామని అంటే క్రేజీగా ఏం చేయకుండా డైరెక్ట్గా షిప్లోకి వచ్చాయని చెప్తాడు. అయితే ఇప్పుడే అనుకుంటా షాంక్స్ ట్రెజర్ బాక్స్లోకి వెళ్తే వాళ్ళు టెన్షన్లో చూసుకోకుండా ట్రెజర్ బాక్స్ని తీసుకుని వెళ్తారనిపిస్తుంది. ఇంకో పక్క గార్ప్ మరీన్స్ మీద యాంగ్రీ అయ్యి ఆ మాస్టర్ ఎక్కడి నుంచి వచ్చాడని అడుగుతాడు. బట్ మరీన్స్ మీద యాంగ్రీ అయితే ఏమవుతుంది బొంగు, నీకు పీపుల్స్ని సేవ్ చేయాలంటే ముందు ఆ మాస్టర్ని డిఫీట్ చేయాలి. నేను చెప్పింది నిజమా కరెక్టా? అలాగే గార్ప్కి ఇదంతా తెలిసినా కూడా స్టిల్ గవర్నమెంట్లోనే ఉన్నాడు. నాకు గార్ప్ మీద మొత్తం రెస్పెక్టే పోయింది గైస్. ఇక చాప్టర్లో మోరిన్స్ వచ్చి ఆ మాస్టర్ ఎవరో కదా సాటర్న్ అని చెప్తే 5 ఎల్డర్స్లో ఒకరిని చూడడం ఇదే ఫస్ట్ టైం. ఒకసారి తన తనని చూడండి ఎంత ఫన్నీగా ఉందని అంటే కొంచెం మెల్లగా చెప్పండి సార్, తనకి వినిపిస్తుందని చెప్తారు. అప్పుడే రాక్స్ ఈమె దగ్గరికి వెళ్ళి హే కింగ్ ఆఫ్ రైట్స్, నన్ను చంపడం కోసము నువ్వే డైరెక్ట్గా వచ్చావని అంటాడు. అయితే ఇక్కడ రాక్స్ని చూసి నువ్వు డేవీ జోన్సే కదా అని అంటే నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? నేను డేవీ జోన్స్ని కాదు, కానీ నేను ఆ ప్రామిస్ని ఎలాగైనా నిలబెట్టుకుంటాను. ఈ ప్రామిస్ని చేసినందుకైనా నిన్ను హిస్టరీ నుంచి ఎరేజ్ చేస్తాను. దాంతో ఈమోస్ వరల్డ్ ఎప్పటికీ ఇంకంప్లీట్గానే ఉంటుంది. ఈ వరల్డ్ ఎప్పటికీ నీకు సొంతం కాదని ఈమో మీద అటాక్ చేసి సాటర్న్ లెగ్లో ఒక లెగ్ని హాఫ్గా కట్ చేయడం చూసుకోవచ్చు. అయితే అక్కడ ఉన్న మరీన్స్ సాటర్న్ మీద అటాక్ చేయడం చూసి వాళ్ళ కెప్టెన్తో సాటర్న్కి బ్యాకప్ ఇవ్వడానికి వెళ్దామా వద్దా అని అడిగితే వెళ్దాం పదానని చెప్తాడు. అప్పుడే అక్కడికి గార్ప్ వచ్చి ఎవరికి బ్యాకప్ని ఇవ్వడానికి వెళ్తున్నారని అడుగుతాడు. ఇంకో పక్క రాక్స్ పైరేట్స్ ట్రెజర్ని తీసుకొని షిప్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అయితే అది మరీన్స్ చూసి వాళ్ళని ఫైర్ చేస్తారు. బట్ కొంతమంది పైరేట్స్ వాళ్ళకి బ్యాకప్గా ఉండి ఆ ఫైరింగ్ని స్టాప్ చేసి ట్రెజర్ని అంతా షిప్లోకి ఎక్కిస్తారు. అప్పుడే కెప్టెన్ జాన్ ఇక ఆ ట్రెజర్ని తీసుకుని రాక్స్ని అలాగే వాళ్ళ క్రూని మోసం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. ఇంకో పక్క డ్రాగన్ షాంక్స్ని తీసుకొని అక్కడ నుంచి ఎస్కేప్ అవుతూ ఉంటాడు. అప్పుడే ఒక నేవీ షిప్ని చూసి షాంక్స్ని వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటాడు. అప్పుడే డ్రాగన్కి బ్యాక్లో ఒక కట్టె లాంటిది తగులుతుంది. అంటే షాంక్స్కి వాళ్ళకి ఇవ్వడము దేవుడు కూడా నచ్చలేదనుకుంటా, అందుకే ఇలా జరిగింది. ఇక చాప్టర్లోకి వస్తే రాజర్ పైస్ దగ్గర ట్రెజర్ ఉండడం చూసి కెప్టెన్ చాన్ తన డ్రివల్ ఫ్రూట్ పవర్తో మొత్తాన్ని లాగేసుకుంటాడు. దాంతో రాజర్ పైరట్స్ అందరూ ఎక్కడికి వెళ్తున్నావమ్మా, తొందరగా మా దగ్గరికి వచ్చాయని అరుస్తూ ఉంటారు. అలాగే గబాన్ మన దగ్గర ఉన్న మెటల్స్ దేనికో రియాక్ట్ అవుతున్నాయి, ఇది ఖచ్చితంగా కెప్టెన్ జాన్ పని ఉంటుంది. తన మ్యాగ్నెటిక్ పవర్తో మన ట్రెజర్ని స్టీల్ చేస్తున్నాడని చెప్తాడు. ఇక జాన్కి ఆ ట్రెజర్ నోటి దాకా వస్తుంది. కానీ గాన్స్ రాజర్ నువ్వు ఏం కావాలంటే అది చేసుకో, కానీ నా దారి నుంచి పక్కకు తప్పుకో అని చెప్పి కెప్టెన్ జాన్ మీద బాంబుతో అటాక్ చేస్తాడు. దాంతో కాలిపోయి మాడి మసైపోతాడు. అయితే మెటల్స్ పుల్ చేస్తాడు కదా, అవన్నీ సడన్ గా కింద పడిపోతాయి. దానివల్ల డ్రాగన్ కి బ్యాక్ లో ఒక మెటల్ తగిలి కింద పడిపోతాడు. అయితే సింకి గాంజుతో జాన్ మీద ఎందుకని అటాక్ చేసావని అంటే తను ట్రెజర్ని తీసుకొని మనకిస్తాడని నువ్వు నమ్ముతున్నావా రాధిక? అక్కడ ఉన్న ఒక ట్రెజర్ బాక్స్ దగ్గర 1 బిలియన్ బేరీస్ ఉంటుందని చెప్తాడు. ఇంకో పక్క గార్ప్ ఈమో మీద అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. బట్ మరీన్స్ వచ్చి తన మీద అటాక్ చేయకుండా గార్ప్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తారు. అలాగే కైడో, బిగ్ మామ్, వైట్ బియర్డ్, రాజర్ వీళ్ళు కూడా ఈమో మీద అటాక్ చేయడానికి వస్తారు. ఇక గార్ప్ మరీన్స్ నుంచి ఎస్కేప్ అయ్యి వాళ్ళతో జాయిన్ అవుతాడు. ఇక అందరూ వాళ్ళ స్ట్రాంగెస్ట్ అటాక్ తో ఈమో మీద అటాక్ చేస్తారు. గార్ప్ గెలాక్సీ ఇంపాక్ట్ తో రాజర్ ఎల్బాకి కిడ్ వచ్చి శాంక్స్ మీద అటాక్ చేసేటప్పుడు డివైన్ డిపాచర్ తో కిడ్ని డిఫీట్ చేస్తాడు కదా, ఆ అటాక్ ని యూజ్ చేస్తాడు.
ఇక వైట్ బియర్ షార్ట్ రంగ్ వైడ్ని బిగ్ మా ఈకోకు సెవర్నిటీతో ఈము మీద అటాక్ చేస్తారు. దాంతో ఈమో షాడో మాయమైపోతుంది. బట్ వాళ్ళ అటాక్స్కి ఎకెడైలాండ్లో జైంట్ రోబోట్ జబా ఆకిని రిలీజ్ చేసినప్పుడు అందరూ నాకౌట్ అయిపోయారు కదా, సేమ్ అదే ఇక్కడ కూడా జరుగుతుంది. బట్ అక్కడ జబా ఆకీకి ఈమో ప్యాంటు తడుపుకుంటే, బట్ ఇక్కడ మాత్రం ఈమోకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. బట్ వీళ్ళ హాకీకి కొంతమంది ఇంకా నిలబడుకునే ఉంటారు. ఇంకో పక్క డ్రాగన్కి మెడల్ తగలడం వల్ల తన చేతిలో ఉన్న షాంక్స్ని వదిలేస్తాడు. దాంతో తను ఎక్కడ ఉన్నాడని ఎక్కడికి వెళ్ళాడని చూస్తూ ఉంటాడు. అయితే షాంక్స్ వచ్చి కింద ఉన్న ట్రెజర్ని చూసి ట్రెజర్ బాక్స్ దగ్గరికి వెళ్తాడు. ఇక ఫైట్లోకి వస్తే గారు తన అటాక్తో ఈముని డిఫీట్ చేశాడని చెప్తే అదేమీ లేదు, తను నా అటాక్ వల్లే చనిపోయాడని రాజా ఆర్గ్యూ చేస్తాడు. అయితే ఈము ఇంకా బ్రతికే ఉన్నాడని రాజ్కి తెలుసు. అప్పుడే ఈము వచ్చి నీ వైఫ్ అలాగే కొడుకు ఇద్దరు కూడా డేవిక్లానే కదా, ఇద్దరు సర్వైవల్ అని ఎంతగానో ట్రై చేస్తున్నారు. బట్ అలాంటి వాళ్ళు జీవించడం చాలా డేంజరస్ అని చెప్తుంది. బట్ ఇక్కడ మీరు చూసుకుంటే ముందు చాప్టర్లో రాక్స్ వైఫ్ నేను బ్లాక్ బెర్డ్ని తీసుకొని లులిషా కింగ్డమ్కి వస్తానని చెప్తుంది. అందుకేనా ఈము మదర్ ప్లేన్స్ని యూజ్ చేసి లులిషా కింగ్డమ్ని డెస్ట్రాయ్ చేస్తుంది. అయితే సాబో కోసం కాదా అనే డౌట్ వస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. అయితే ఈము మాటలకి రాజ్కి కోపం వచ్చి తనని 3 ముక్కలుగా కట్ చేస్తాడు. అయినా కూడా ఈమోకి ఏం కాదు. ఇక ఈమో రాక్స్ని గుండెల మీద అటాక్ చేసి ఇంజురీ చేస్తుంది. దాంతో రాక్స్ వచ్చి ఇది నన్ను ఇంజురీ చేస్తుందా, అస్సలు చీమ కుట్టినట్టు కూడా లేదని చెప్తాడు. బట్ ఈమో రాక్స్తో నువ్వే నీ వైఫ్ని నీ కొడుకుని నీ చేతులతో చంపబోతున్నావు అని చెప్తుంది. దానికి రాక్స్ నువ్వేం మాట్లాడుతున్నావు, నాకేమీ అర్థం కావట్లేదని చెప్తాడు. అప్పుడే ఈమో ఎల్బాలో ఎలా అయితే జేమ్స్ మీద డోమీ రివర్స్ని యూజ్ చేసి వాళ్ళని కంట్రోల్ చేస్తుందో, అలా రాక్స్ మీద డోమీ రివర్స్ని యూజ్ చేసి తన వైఫ్ని కొడుకుని కిల్ చేయమని చెప్తుంది. ఇక తన వైఫ్ తన కొడుకుని తీసుకుని గాడ్ వ్యాలీ నుంచి పారిపోతూ ఉంటుంది. బట్ ఇక్కడ గార్పిక్ వచ్చి హీరో టైటిల్ ఎలా వచ్చింది, రాజర్ గార్ప్స్ కలిసి రాక్స్ని డిఫీట్ చేయడం వల్ల. అయితే అది నెక్స్ట్ చాప్టర్లో రివీల్ చేస్తారనిపిస్తుంది. ఇక ఫైనల్లీ కొన్ని చాప్టర్స్లో ఫ్లాష్ బ్యాక్స్ అయిపోయి ఎల్బాకి రాబోతున్నాం గైస్. ఈ చాప్టర్ విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. నెక్స్ట్ మరిన్ని అనిమే వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. జుత్సు కైసన్ సీక్వెల్ కోసం అందరు క్రేజీగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది సుఖ్నా రీఇన్కార్నేషన్ అయ్యాడని కన్ఫర్మేషన్ చేస్తున్నారు. బట్ ఇది ఒకటి మాత్రమే కాదు, గోజో లాగా ఒక 6i యూజర్ కూడా రాబోతున్నాడు. చాప్టర్ 271.5లో సుఖ్నా తను చనిపోకముందు ఫైనల్ డెసిషన్ని తీసుకొని నార్త్కి వెళ్ళడం, అది ఈ సీక్వెల్కి ఒక ఫౌండేషన్ లాగా ఉండబోతుంది. ఇక 68 ఇయర్స్ తర్వాత సుఖ్నా సోల్ మళ్ళీ ఎర్త్ మీదకి వచ్చిందని ఒక డౌట్ అనేది రైజ్ అయింది. అయితే ఒక సోర్సర్ చనిపోయిన తర్వాత తన సోల్ ఎక్కడికి వెళ్ళాలని డిసైడ్ చేసుకోగలడు. చాప్టర్ 236లో నువ్వు మళ్ళీ కొత్తగా జన్మించాలంటే నార్త్ డైరెక్షన్కి వెళ్ళమని ఉంటుంది. బుద్ధిజంలో నార్త్ అంటే రీబర్త్ అని మీనింగ్. అయితే మీకు గుర్తుందా, యూజీ డొమైన్ ఎక్స్పాన్షన్ని యూజ్ చేసి సుఖ్నాని డిఫీట్ చేయడం కోసం కాదు, తనని ఫోర్స్ చేసి నార్మల్ లైఫ్ని లీడ్ చేయడం కోసం. ఆ ఫైట్లో యూజీ సుఖ్నాతో ఇంకోసారి నార్మల్ లైఫ్ని జీవించడానికి ట్రై చేయి, వేరే వాళ్ళని కిల్ చేయడం కోసం, ఖర్చు చేయడానికి కాదని చెప్తాడు. అంటే సుఖ్నాకి లవ్ అండ్ కో ఎగ్జిస్టెన్స్ అనే కాన్సెప్ట్ని యూజీ ఇంట్రడ్యూస్ చేశాడు. అలాగే ఈ సీక్వెల్లో స్టోరీ ఏంటంటే హ్యూమన్స్ అండ్ ఏలియన్స్ కలిసి జీవించడం గురించి. మారు, సూర్య, యూకా వాళ్ళందరూ వార్ని స్టాప్ చేయడం కోసం ట్రై చేస్తున్నారు. 1000 years ఆఫ్ ఫస్ట్ సుఖ్నా యూజీ లెసన్ యాక్సెప్ట్ చేశాడు. తను ఊరమ్మతో రీయూనియన్ అయ్యాక లవ్ అంటే ఏంటో సుఖ్నాకి అర్థమైంది. నువ్వేం కావాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలని యూజీ చెప్పడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. దాన్ని సుఖ్నా ఫైనల్లీ అండర్స్టాండ్ చేసుకున్నాడు. అందుకే చాప్టర్ 271లో తను చనిపోయే ముందు ఒక రే ఆఫ్ లైట్ వచ్చి లాస్ట్ ఫింగర్ మీద పడుతుంది. జూసుగాసంలో రీఇన్కార్నేషన్ రియల్ అని మల్టిపుల్ టైమ్స్ కన్ఫర్మేషన్ చేశారు. ఎగ్జాంపుల్, కర్సెడ్ స్పిరిట్స్ చనిపోయిన తర్వాత కూడా ఎర్త్లో డిజాల్వ్ అయ్యి మళ్ళీ రీబర్త్ అవుతారని చాప్టర్ 116లో జోగు చెప్పాడు. అలాగే 6i యూజర్ కూడా వరల్డ్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అయితే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నేచర్ ఒకరికి జన్మనిస్తుందని గోజో అండ్ కెన్సాకు ఇద్దరు కన్ఫర్మేషన్ చేశారు.